అనేక సందర్భాల్లో ఇటీవలగా మీ అందరికీ తెలిసిన ప్రధానమైన ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేస్తూ తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేము ఏదైతే కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించామో దానికి సంబంధించి అనేక అంశాలు పత్రికలో మీకు అనేక సందర్భాల్లో మీ పత్రికా సోదరుల ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అనేక సందర్భాల్లో తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కోటి సంతకాల కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. మరి దీనికి సంబంధించి గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో ప్రతి కుటుంబం దగ్గర తీసుకెళ్లాం. ప్రతి ఒక్క దగ్గర సంతకాలు సేకరించాం. అలాగే ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళాం. వారికి కూడా చెప్పాం, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ తాలూకా భవిష్యత్తుని అంధకారంలో నెట్టివేస్తుంది ఈ నిర్ణయం అని చెప్పి వారికి చెప్పాం. వారు కూడా అనేక సందర్భాల్లో విద్యార్థులు కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, మాలాంటి పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబీకులు మేమెవరం కూడా వైద్య విద్య అందని పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక విద్యార్థులు ఆందోళన చేస్తున్నప్పుడు లేదు, మరి ఆరోగ్యం మాకు దూరం అవుతుంది, పేదవాడికి కానీ మధ్యతరగతి కుటుంబీడికి కానీ ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైద్యం ఏదైతే ఉందో ఆరోగ్యకరమైన పరిస్థితులు మరి ప్రైవేటు పరం చేస్తే మరి పూర్తిగా డబ్బు పెట్టి మీ వైద్యం చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక పక్క ఆందోళన చేస్తా ఉన్నారు. విద్యా వైద్యం రెండు కూడా ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. ప్రభుత్వాలు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించిన దాంట్లో ఉంటే వారు ఆనాడు చెప్పారు, ఎన్నికైన ప్రతి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా విద్యా వైద్యం ఉచితంగా అందించాలి తప్ప దీంట్లో ఎటువంటి ఆలోచన చేయకూడదని చెప్పి వారు చెప్పినప్పటికీ కూడా ఎలాంటి మేధావులు గాని ఉద్యోగ సంఘాలు గాని కార్మిక సంఘాలు గాని రైతు సంఘాలు గాని లేదా అనేక మంది ఈ ప్రాంతాల్లో ఉన్న పౌరులు ఎవరు చెప్పినప్పటికీ కూడా మరి ప్రభుత్వం పెడచెవిన పెడుతూ దానికి అనేక రకాలైన ద్వంద్వార్థాలు తీస్తూ ఇది ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందని లేదా ప్రభుత్వమే జీతాలు ఇస్తుందని ఓ పక్క ప్రైవేట్ పీపీపీ మోడ్ అని చెప్పి ఓ పక్క ప్రైవేట్ వాళ్ళకి అందిస్తున్నామని చెప్పి ఇలా రకరకాలైన గందరగోళ పరిస్థితులు తీసుకెళ్తూ ఇది కాదు అని ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేసిన బాధ్యతగా ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మరి ఇది చివరి దశకు చేరుకుంది. ఈ కోటి సంతకాలని మరి గవర్నర్ గారికి సమర్పించాలని చెప్పి ఆనాడు నిర్ణయం తీసుకున్న మా అధ్యక్షుడు వారి మేరకు మరి గవర్నర్ గారు 16వ తారీఖుని మరి వారు మా అధ్యక్షుడు వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం, మరి ఆ కార్యక్రమాన్ని 16వ తారీఖుకి ఈ కోటి సంతకాలు చదువుకి రాష్ట్రం నుంచి కానీ జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి వెళ్తున్న ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని మరి ఇప్పటికే 10వ తారీఖుని నియోజకవర్గ స్థాయిలో దీన్ని పూర్తి చేయాలని చెప్పి వారి ఆదేశాల మేరకు